హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈ రోజుల్లో నూడిల్స్ చేయడం తెలియని వారు ఎవరుంటారు? కాకపోతే నేను నూడిల్స్ ఎలా చేస్తాననేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా వాటర్ బాయిల్ చేసి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి మ్యాగీ నూడిల్స్ వేశాను. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు తెలియదు. ఆయిల్ వేయడం వలన నూడిల్స్ ముద్దగా అవ్వకుండా ఉంటాయని నాకు అనిపిస్తూ ఉంటుంది. నూడిల్స్ రెడీ అయిన తర్వాత హాట్ వాటర్ నుండి తీసి వెంటనే నార్మల్ వాటర్లోనికి షిఫ్ట్ చేస్తున్నాను. 2 మినిట్స్ ఉంచి వాటర్ డ్రైన్ చేసి నూడిల్స్ ప్లేట్లోనికి తీసుకుని మరలా 1/2 స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేసి సైడ్కి పెట్టేస్తున్నాను. ఆయిల్ అప్లై చేయడం వల్ల నూడిల్స్ అంటుకోకుండా ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ పీసెస్ అలాగే గ్రీన్ చిల్లీ పీసెస్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ వేసి 2 more మినిట్స్ ఫ్రై చేస్తున్నాను. ఈ టైంలో కొద్దిగా కర్రీ లీవ్స్ వేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు వేసుకుంటే అరోమా బాగుంటుంది. లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. సరిపడినంత సాల్ట్ వేసి 1 మినిట్ ఫ్రై చేస్తున్నాను. నేను చేసే నూడిల్స్కి ఫ్యాన్స్ ఉన్నారు, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ 1 మినిట్ 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1/2 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. ఈ టైంలో వెనిగర్ కూడా వేసుకోవచ్చు, నేను స్కిప్ చేశాను. ఎగ్ నూడిల్స్ కావాలనుకున్న వారు ఈ టైంలో ఎగ్ వేస్తే సరిపోతుంది. సాసెస్ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలా పౌడర్ 1 ప్యాకెట్ వేస్తున్నాను. 1 మినిట్ ఫ్రై చేస్తున్నాను. ఆఫ్టర్ 1 మినిట్ ఆయిల్ అప్లై చేసి పక్కన ఉంచిన నూడిల్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా మొత్తం నూడిల్స్కి మంచిగా అప్లై అయ్యేలా జాగ్రత్తగా మిక్స్ చేస్తున్నాను. సిక్స్ to 7 మినిట్స్ నూడిల్స్ ఫ్రై చేసి ఎవ్రీ నూడిల్ సర్వ్కి ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా, నేను 2 సర్వ్స్ తీసుకున్నాను. సెకండ్ మసాలా ప్యాకెట్ వచ్చి ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఈ టైంలో మ్యాగీ మసాలా పౌడర్ వేసి నూడిల్స్ అంతా అప్లై అయ్యేలా 2 మినిట్స్ మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. టైంకి నా దగ్గర అందుబాటులో లేదు. స్టవ్ ఆఫ్ చేసి రా ఆనియన్ పీసెస్ కొద్దిగా వేసి ఒక్కసారి మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని టమోటో సాస్ విత్ రా ఆనియన్తో హాట్గా సర్వ్ చేయడమే.